హాయ్ అందరికీ పెరుగు వడల్ని ప్రిపేర్ చేసుకుందామా. దీనికోసం 1 కప్ దాకా మినపగుళ్ళను 5-6 గంటల పాటు నానబెట్టుకుని శుభ్రంగా 2 సార్లు కడిగేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల వాటర్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని వేరొక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేరొక బౌల్లో 1 కప్ పెరుగు వేసుకొని బాగా బీట్ చేసుకోండి. తర్వాత అర గ్లాస్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పెరుగులో పోపు కోసం ముందుగా పోపు దినుసులు, అల్లం, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసేసుకొని మిక్స్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు మనం గారెల్ని వేసేసుకుందాము. వేడి నూనెలో ఈ గారెలన్నీ వేసేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఈలోపు పోపు ఆరిపోయాక పెరుగులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గుప్పెడంత కొత్తిమీర, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. గారెలు మంచి గోల్డ్ కలర్ వచ్చేసాక వీటిని తీసేసి ఎమ్మటే నీళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 2 నిమిషాలు అయ్యాక వీటిని పెరుగులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు వదిలేసేయండి. తర్వాత మనం సర్వ్ చేసేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఈ పెరుగు వడలు. మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేసి